అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు శాంతి బహుమతి సాధించాడు. కాకపోతే అది నోబెల్ ప్రైజ్ కాదు, ఫీఫా పీస్ ప్రైజ్, అంటే ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఇచ్చిన శాంతి బహుమతి. వచ్చే సంవత్సరం సాకర్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ సందర్భంగా తొలిసారి ఫీఫా పీస్ ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించారు. మరో విశేషం ఏమిటంటే వచ్చే ఏడాది ఫుట్బాల్ వరల్డ్ కప్ ఆతిథ్యం దేశాల్లో కెనడా, మెక్సికోలతో పాటు యుఎస్ఏ కూడా ఉంది. అమెరికాలో ప్రపంచ కప్ పోటీలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ దేశ అధ్యక్షుడి చిరకాల కోరిక తీర్చడానికి ఫీఫా పీస్ ప్రైజ్ ను ప్రారంభించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంతగా కలవరించారో అందరికీ తెలుసు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపలేకపోయినా ప్రపంచంలోని చాలా యుద్ధాలు తన వల్లే ఆగిపోయాయని పదే పదే చెప్పుకున్నారు. అయినా నోబెల్ కమిటీ ట్రంప్ ని అస్సలు పట్టించుకోకుండా వెనిజువేలా ప్రతిపక్ష నేత మరియు కొరినా మచాడోకు శాంతి బహుమతి ఇచ్చారు. మరోవైపు ఈ ఏడాది నుంచే పీస్ ప్రైజ్ ఇవ్వాలని ఫిఫా నిర్ణయించింది. అది కూడా నోబెల్ బహుమతి ప్రకటనకు సరిగ్గా 5 రోజుల ముందే ఈ ప్రకటన వచ్చింది. అంటే తనకు నోబెల్ కమిటీ అవార్డు ఇవ్వదని అప్పటికే ట్రంప్ ఫుల్ క్లారిటీలో ఉన్నారన్నమాట. ఇచ్చేది ఎవరైనా అది శాంతి బహుమతి అయితే చాలు అనుకున్నారేమో. ఫిఫా పీస్ ప్రైజ్ తీసుకొని ఇది తన జీవితంలో అతిపెద్ద గొప్ప గౌరవం అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు నివారించి లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడటమే తనకు గర్వకారణమని చెప్పుకొచ్చారు. సాకర్ ప్రపంచ కప్ పోటీలు 2026 జూన్ 11 నుంచి ప్రారంభమవుతాయి. ఫిఫా చరిత్రలోనే తొలిసారి 48 జట్లు గ్రూప్ స్థాయిలో తలపడబోతున్నాయి. మొత్తం 12 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 4 జట్లుంటాయి. ఇప్పటి వరకు 42 టీంలు గ్రూప్ మ్యాచ్లకు అర్హత సాధించాయి. చివరి 6 స్థానాల కోసం 22 జట్లు క్వాలిఫైయర్ టోర్నీలోని పోటీ పడుతున్నాయి. 2026 జూలై 19న న్యూజెర్సీలో సాకర్ వరల్డ్ ఫైనల్ మ్యాచ్ కప్ జరుగుతుంది.